తెలంగాణకు చెందిన ముగ్గురు మావోయిస్టు కీలక నేతలు లొంగిపోయేందుకు సిద్ధమయ్యారా? ఒకవైపు కేంద్ర బలగాలు ముమ్మర వేట సాగిస్తున్నాయి, మరోవైపు లొంగిపోండి అంటూ తెలంగాణ పోలీసులు పదే పదే పిలుపునిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన ఎన్కౌంటర్లు, లొంగుబాట్ల తర్వాత ఈ ముగ్గురు అగ్రనేతలు కూడా అస్త్ర సన్యాసం చేయడానికి మొగ్గు చూపుతున్నారా? అగ్రనేతలుగా ఉన్నవారు సరెండర్ అయితే ఇక మావోయిస్టు ఉద్యమం మలిసంధ్యకు చేరినట్లేనా? వాచ్ ది స్టోరీ. దేశంలో మావోయిస్టులను నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం విధించుకున్న డెడ్ లైన్ మార్చి 31 దగ్గర పడుతోంది. కేంద్ర బలగాలు సాగిస్తున్న ఆపరేషన్స్ ముమ్మరంగా సాగుతున్నాయి. కొద్ది కాలం విరామం తర్వాత మరోసారి కర్రెగుట్టల్ని జల్లెడ పడుతున్నాయి కేంద్ర భద్రతా బలగాలు. ముఖ్యంగా తెలంగాణకు చెందిన ముగ్గురు అగ్రనేతల కోసం వేట సాగిస్తున్నట్లు సమాచారం. తెలంగాణకు చెందిన ముగ్గురు కీలక నేతలు పట్టుబడితే ఇక మావోయిస్టుల ఉద్యమాన్ని నిర్మూలించాలన్న లక్ష్యాన్ని చేరుకున్నట్లే అని భద్రతా దళాలు భావిస్తున్నాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, బడే చొక్కారావు అలియాస్ దామోదర్లు మాత్రమే పార్టీలో ప్రస్తుతం యాక్టివ్గా ఉన్నారని కేంద్ర భద్రతా బలగాలు గుర్తించాయి. కేంద్ర భద్రతా బలగాల సర్చ్ ఆపరేషన్ దూకుడుగా కొనసాగుతుండటంతో తెలంగాణకు చెందిన మావోయిస్టు పార్టీ ముఖ్య నేతలు లొంగుబాటుకు మొగ్గు చూపుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ మావోయిస్టు పార్టీలో కీలకంగా భావిస్తున్నారు. ఒకవైపు కేంద్ర భద్రతా బలగాల ముమ్మర వేట, మరోవైపు తెలంగాణ పోలీసులు లొంగిపోండి అంటూ పదే పదే పిలుపునిస్తుండటంతో ఈ ముగ్గురు నేతలు లొంగిపోవడానికి మొగ్గు చూపుతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మావోయిస్టులు భారీగా లొంగిపోవడానికి ప్రోత్సాహాన్నిచ్చిన తెలంగాణ పోలీసులు ఇప్పుడు ఈ ముగ్గురి విషయంలోనూ సానుకూలంగా వ్యవహరిస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత సెంట్రల్ కమిటీ మెంబర్గా ఉన్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ కార్యదర్శి బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మరో సీనియర్ నేత మల్లా రాజిరెడ్డి, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావులు అడవిని వీడి జనజీవన స్రవంతిలో కలుస్తారన్న ప్రచారమైతే జోరుగా సాగుతోంది. కీలక నేతలంతా లొంగిపోవడమో, ఎన్కౌంటర్లో చనిపోవడమో జరిగినప్పుడు ఇంకా తాము చేయగలిగింది ఏముందని ముగ్గురు నేతలు అంతర్మథనం చెందుతున్నట్లు సమాచారం. ఇక ఈ ముగ్గురు నేతలు లొంగిపోతే 6 దశాబ్దాల సాయుధ పోరాటం తాత్కాలికంగా అయినా నిలిచిపోయినట్లే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.